హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది రే అఖిల. ఇక్కడ వచ్చేసి టైం 4:30 అవుతుందన్నమాట. ఈ మధ్య ఎక్కువ నేనైతే ఈవినింగే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ రికార్డ్ చేసే అంత టైం నాకు ఉండట్లేదు. ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ టైంలోనే రికార్డ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటున్నాను. బాబు మంచిగా పక్కన పడుకున్నాడు. అయినా కానీ జుట్టు మంచిగా సిల్కీగా అనిపిస్తుంది అనమాట. పెద్దగా ఆయిల్ పెట్టుకోకపోయినా ఏం అనిపించట్లేదు. ఇంతకుముందు ఏంటంటే అసలు ఏం ఆయిల్ పెట్టుకోకపోతే మొత్తం గడ్డిలాగా అయిపోయేది. ఇప్పుడైతే సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏం కలపకున్నా జస్ట్ ఓన్లీ ప్లెయిన్ పెరుగునైనా అప్లై చేసుకోండి. వీలుంటే మాత్రం ఖచ్చితంగా 1 వీక్ ఒకసారి అయితే అప్లై చేసుకోండి. నేనైతే ఆయిల్ పెట్టుకుంటే టైం తీసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే ఆదరా బాదరగా పెట్టుకుంటే నాకు సగం అంటినట్టు సగం అంటనట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే నేనైతే టైం తీసుకొని మంచిగా మొత్తం అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోను, జస్ట్ వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటాను అంతే. హాయ్ అండి, ఇప్పుడే అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంటాను. ఆయిల్ పెట్టుకున్నాను, మంచిగా కూడా మంచిగా మసాజ్ చేసేసుకున్నాను అన్నమాట. మొత్తం హెయిర్కి అంతా ఆయిల్ పట్టించేసాను, మంచిగా మసాజ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఆయిల్ పెట్టుకున్న తర్వాత. ఆ రోజు నేను హెయిర్ ప్యాక్ వేసుకున్నా కదా ఒక 2 డేస్ బ్యాక్. సో అప్పటి నుంచి అయితే ఆయిల్ పెట్టుకోలేదు. నేను నార్మల్గా ఏంటంటే వెంటనే ఆయిల్ పెట్టేసుకుంటాను అనమాట. ఈరోజు హెడ్ బాత్ చేస్తే ఇంకా నెక్స్ట్ డేనే ఆయిల్ పెట్టుకుంటా, లేకుంటే నాకైతే హెడేక్ వచ్చేస్తుంది. ఈరోజు 2-3 డేస్ గ్యాప్ వచ్చే వరకు ఇంకా హెడ్ మొత్తం అదోలా అయిపోయింది, జుట్టు కూడా మొత్తం చిక్కు అయిపోయింది అనమాట. చాలా కాఫ్ వచ్చేస్తుంది, అసలు కోల్డ్ కాఫ్ మొత్తము హెడేక్ వస్తుంది అండ్ స్టమక్ పెయిన్ ఇవన్నీ మిక్స్డ్ అయిపోయినాయి అన్నీ. దానికి తోడు నా వల్ల బాబుకు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా నేను నైట్ అయితే మరీ దారుణము, అసలు 12-1 o'clock వరకు కంప్లీట్గా దగ్గుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆ నైట్ లేచి లవంగాలు కాల్చి కొంచెం హనీలో వేసి మిక్స్ చేసి ఇచ్చాను. అండ్ నాకు రాసిచ్చిన సిరప్ బాబుకు కూడా పోసాను అనమాట. అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యి అప్పుడు పడుకున్నాడు. సో అంతవరకు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నాడు. అసలు నాకు నిద్ర పట్టలేదు బాబు దగ్గుతుంటే. మనకు పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా పిల్లలకి ఇంకా స్టమక్ పెయిన్ వాళ్ళు ఏం చెప్పుకోలేరు. ఈ బొట్టు పెట్టుకుంటుంటే ఒక 1 month నుంచి తీసేస్తున్నాడు అనమాట బాబు. ఇంకా పెట్టుకోవడమే మానేశాను. కిచెన్లో ఒక కుంకుమ డబ్బా ఇట్లా పెట్టుకున్నాను వెంటనే పెట్టుకోవడానికి. అండ్ ఇది కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది బాబుకి. ఇది కూడా ఇట్లా పీకేస్తున్నాడు అనమాట. చూడండి, గిన్నెలు అయితే ఎక్కువగా ఏం లేవు, జస్ట్ మధ్యాహ్నం వరకే ఉన్నాయి. మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. కొంచెం పొద్దున్నే ఈరోజు ఏమీ ఎక్కువ పని కూడా ఏం లేదు. సో ఇదనమాట, ఇది హనీ బాటిల్. ఇది వచ్చేసి న్యాచురల్ హనీ అనమాట, కొన్నది కాదు. వేరే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే తమిళనాడు నుంచి న్యాచురల్ హనీ తెప్పించారనమాట. నేను ఫస్ట్ మా చిన్న బాబు ప్రెగ్నెన్సీ ఆ టైంలో తెప్పించారనమాట హనీ. కానీ నేను అసలు తాగలేదు, వేరే ఎవరికో కావాలంటే కొంచెం ఇచ్చాను. అండ్ ఇట్లాగే ఏదైనా బాబుకి ఏమైనా అయితే ఇవ్వడము, మా ఆయన కొంచెం తాగడం, నేను కొంచెం అట్లానే ఈ బాటిల్ ఫుల్గా తీసుకొచ్చారు కన్నయ్య. ఇప్పుడు మొత్తం చూడండి ఒక పావుల వంతుకు వచ్చేసింది. బాబుకి ఆల్రెడీ మిల్క్ వెయిట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా మధ్యాహ్నమే ఇప్పుడు డైరెక్ట్గా పోయడమే, మళ్ళీ ఏం వెయిట్ చేయను. కిచెన్ మొత్తం మంచిగా సర్దేసుకున్నాను, పేపర్ మార్చుకొని అంతా నీట్గా చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను 15 daysకి ఒకసారి పేపర్స్ అలా మార్చుకుంటా, కానీ ఇప్పుడైతే అసలు మార్చడమే వీలు అవ్వలేదు. ఈ పైన మొత్తం సర్దుకున్నా. ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. నాకు ప్లాట్ఫామ్ కింద 2 సెల్ఫ్స్ వస్తాయన్నమాట. ఆ సెల్ఫ్ల కింద కూడా చాలా మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట నా ప్లాట్ఫామ్ కింద. ఇదేమో స్టవ్ అండ్ దీని కింద ఈ ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇన్ని డేస్ ఏంటంటే నేను ఆయిల్ బాటిల్స్ అవి ఇవి అంతా స్టఫ్ పెట్టేదాన్ని. అసలు జస్ట్ ఈ వెనకాల ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ అండ్ ఇది మాత్రమే ఉంచేదాన్ని. ఇంకా ఇది ఇడ్లీ పాత్ర వెనకాలవన్నీ ఇంకెక్కడ పడితే అక్కడే పెట్టేసేదాన్ని అనమాట. అసలు ప్లేస్ని యూటిలైజ్ చేసుకోలేదు నేను ప్రాపర్గా.
అందుకని నాకు అంత కంజెస్టెడ్గా అనిపించేది. ఇప్పుడైతే మంచిగా నిన్న మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇదంతా. ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆలు అండ్ ఆనియన్ ఇక్కడ పెట్టాను. నేను యాక్చువల్లీ ఇట్లా 3 ఉంటాయి కదా, ఆ స్టాండ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ మాకు ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అయిపోతుంది, ఇప్పటికీ అన్నీ ఎక్కడివి అక్కడ విడిచిపెట్టాను అనేసి అదైతే వదిలేశాను. అండ్ ఇక్కడేమో ఒక టీ గిన్నె, ఇది ఎక్కువగా వాడను, సో ఇది. అండ్ ఇది కూడా నేను తక్కువగా వాడతాను. నేను ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్. అండ్ ఇది బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడనమాట. ఈ రూమ్లో పడుకునే ఉన్నాడు. ఇప్పుడు కనుక అది ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం సౌండ్ వచ్చినా లేస్తాడు. అందుకనేసి ఇంకా ఆ రూమ్ అసలు ఓపెన్ చేయను. ఇప్పుడు ఈ రూమ్ ఇక్కడ అమ్మ ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్, పెరుగు కూడా అయిపోయింది. యాక్చువల్గా కాఫ్ ఉంది కదా, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెరుగు పెట్టట్లేదు. సో కొంచెం పుల్లగా అయినట్టు అనిపిస్తుంది నాకైతే. పెరుగు అయితే ఇట్లా బయటనే పెట్టేస్తున్నాము. ఇప్పుడు బాబుకైతే ఆ మిల్క్ వేడైపోయినాయి కదా, ఇప్పుడు నేను మిల్క్ వేడి చేసుకుంటున్నా. కాఫ్ టైంలో మిల్క్ కూడా తాగొద్దు అంటారు కదా, ఇంకా నేను అన్నమే తినలేకపోతున్నా, ఏవి తినాలనిపించట్లేదు. ఇంకా మిల్క్ కూడా తాగకపోతే నాకు ఎనర్జీ మొత్తం లాస్ అయినట్టు అనిపిస్తుంది. అసలు ఎప్పుడు చూసినా కడుపు మొత్తం ఖాళీ ఖాళీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ టైంలో అస్సలు అట్లా ఉండొద్దు. ఎప్పుడు చూసినా స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలి కదా అది. అండ్ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి తోమేసుకొని ఇంకా బాబు లేచిన తర్వాత బాతింగ్ చేపిస్తే ఇంకా అయిపోతుంది, పని ఏమీ ఉండదు. ఇల్లు ఉడ్చుకుంటే సరిపోతుంది. ఇంకా ముందు రూమ్లో మొత్తము నా బెడ్రూమ్లో అది ఉంది కదా కబోర్డు, ఆ కబోర్డ్లో ఉన్న హెల్మెట్ అవన్నీ తీసుకొచ్చి ముందు రూమ్లో పెట్టేశాడనమాట. అవన్నీ కొంచెం అట్లా అట్లా ఆర్గనైజ్ చేసుకుంటా ఓపిక ఉంటే, లేదంటే అది కూడా చేయను. ఈ పాలు బాబుకు పోసేసి మళ్ళీ ఇందులోనే వెయిట్ చేసుకుంటా. ఒక గిన్నె తప్పుతుంది నాకు వాష్ చేయడానికి. సో అది చూస్తూనే ఉండండి. పీలే కాలేకి జానా పీలే అదే పోతేనా పోతే 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 వాడతా పైన ఎక్కువ. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 9 అయిపోయిందనమాట. ఈయన కొంచెం సేపు అట్లా బాబుని బయటికి తిప్పించేశారు వాకింగ్ లాగా, ఎందుకంటే అసలు మార్నింగ్ నుంచి మొత్తం ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడైతే నేను రైస్ పెట్టేశాను ఆల్రెడీ, ఇంకా రైస్ తినాలి. మధ్యాహ్నం పడుకున్నాడు, అంటే పడుకోవడమే 4 o'clockకి పడుకున్నాడు అనమాట. అందుకే మంచిగా టైం దొరికింది ఇప్పుడు మాకు. ఇంకా రోజు మేము కూడా బాబు వాళ్ళు ఎర్లీగానే పడుకుంటున్నాము. మంచిగా బయట కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామన్నా కుదరట్లేదు. మార్నింగ్ మొత్తం ఏమన్నా చేద్దామనుకుంటే ఇంకా బాబు బయటికి వెళ్తే రానే రాడు ఈవినింగ్ టైంలో. ఇంకా కొంచెం ఇప్పుడైతే ఇది చారు అండ్ కొంచెం పెరుగుంది అండ్ పాలు కూడా తోడు పెట్టేశాను. ఈ మధ్య ఏంటంటే కొంచెం నైట్ పెట్టేస్తే మార్నింగ్ వరకు మంచిగా తోడుకుంటుంది. ఇంతకుముందు ఏంటంటే అసలు మార్నింగ్ పెడితే ఇంకా మధ్యాహ్నం వరకు చక్కగా తోడుకునేది. అండ్ మధ్యాహ్నం టొమాటో కర్రీ చేశాను కదా, సో అది కూడా కొంచెం ఉందన్నమాట. టమాటో కర్రీ అండ్ చారు, ఇది మాకు చాలా ఎక్కువ, ఇంక ఇందులో మిగులుతుంది కూడా. మేము ఎక్కువ కర్రీ తినము. ఇదంతా నీట్గా మొత్తం తుడిచేసాను అనమాట. ఎందుకంటే డైలీ ఏంటంటే నార్మల్గా తుడుస్తున్నాను జస్ట్ అట్లా క్లాత్తో. ఈరోజు ఏంటంటే సోప్తో మొత్తం వాష్ చేశాను. ఇది చూడండి కొంచెం తలతల మెరుస్తుంది కదా, నాకు ఇట్లా ఉంటే చాలా ఇష్టము. కానీ రోజు నాకు అసలు వీలు ఉండట్లేదు. ఏమైనా చేద్దాము నీట్గా ఉంచుకుందాము అంటే ఇంకా టైంతో పాటు ఇంకా నాకు కూడా ఓపిక ఉండట్లేదు. మధ్యాహ్నం కొంచెం మిగిలిపోయింది, ఈ సైడ్కి ఉంచేసాను అనమాట. పెరుగులో అయినా తినొచ్చు కదా అనేసి. ఇంకా ప్లాట్ఫామ్ కూడా నీట్గా అయిపోయింది. ఇదేంటంటే పాలు తోడు పెట్టేసి ఇంక ఇందులోనే పెట్టేశాను ఇది ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఇవేమి తోమను, నైట్ పడుకునే ముందు కూడా ఇవేమి తోమను. నాకు మార్నింగే తోమేసుకుంటా. ఇంకా టిఫిన్ గిన్నెలు అండ్ నైట్వి మార్నింగే తోమేసుకుంటా. అక్కడ ఉన్నాయి కదా వెనకాల క్లాత్స్, ఆ క్లాత్స్ కొంచెం తుడిచేసాం కదా, వాష్ చేసి అట్లా ఎండేసాను అనమాట. పింక్ క్లాత్ మాత్రం అట్లా నార్మల్గా వాష్ చేసేసా. ఇంకా నేనైతే మంచిగా నీట్గా వాష్ అయితే చేయలేదు, అవి జస్ట్ వాటర్తో వాష్ చేసేసాను అంతే. అవి వేడి నీళ్ళల్లో ఒక ½ an hour అట్లా నానబెట్టి సోప్తో వాష్ చేస్తే మంచిగా వైట్గా వచ్చేస్తాయి అనమాట. అసలు జుట్టు కూడా వేసుకోలేదు. ఇంకా అప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కదా, ఆయిల్ పెట్టుకున్న వెంటనే జుట్టు వేసుకోవద్దని చెప్తారు మా అమ్మది. ఇంకా మరీ చెప్తుంది ఆయిల్ పెట్టుకున్న వెంటనే జుట్టు వేస్తే తొందరగా జుట్టు ఊడిపోతుంది అనేసి. ఎప్పుడు కానీ తొందరగానే వేసుకుంటా, కానీ ఇంకా ఈరోజు అయితే వేసుకోలేదన్నమాట. ఇట్లాగే పెట్టేశాను. బాబు అయితే బయట ఆడుకుంటున్నాడు. నాకైతే కొంచెం ఆకలి వేస్తుంది. ఇంకా బాబుకి తినిపించేసి ఇంకా తినడమే నేను కూడా. ఇంకా అంతే, చూస్తూ ఉండండి, వెయిట్ అండ్ వాచ్.
చిన్ను మన ఇంట్లో ఉంచుకుందామా పాపని? కొత్తగా వచ్చారనమాట మా పక్కింట్లోకి. హాయ్ చెప్పు. హాయ్ బలో, హాయ్ బలో, హాయ్ బలో, హాయ్ బలో, హాయ్ బలో, హాయ్. అబ్బు మా వాడు సైలెంట్ అయిపోయాడు. వాడు రియాక్షన్ చూడండి. చిన్ను చిన్ను పాపను ఉంచుకుందామా? మనం ఉంచుకుందామా? తీసుకెళ్దామా ఇంట్లోకి? తీసుకెళ్దామా? ఉంచుకుందాం మనమే ఇంకా. ఓకే, బాటిల్ తీసుకొని వెళ్ళి మొత్తం పారేసి వచ్చిండు వాటర్ తాగం కూడా. రీసెంట్గా మళ్ళీ ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అది ఈరోజు వచ్చింది. ఇంకా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళి తీసుకొని వచ్చారు. అది నైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫీడింగ్ అనమాట. అసలు మనం ఇంకా ప్యాంట్ వేసుకొని అవసరం లేదు, మొత్తం కింద యాంకిల్ వరకు వస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ కలర్ యాక్చువల్గా నాకు లేదు, సో అందుకే ఈ కలర్ తీసుకున్నాను. నాకైతే మంచిగా నచ్చింది. సైడ్ కుట్లు వేయించుకుంటే సరిపోతుంది. స్మాల్ సైజ్ లేదు, ఇది మీడియం సైజే ఇంతుంది. ఎవరికైనా కావాలంటే పిక్ తీసుకొని ఖచ్చితంగా సెర్చ్ చేయండి మీషోలో. బాగుంది. అసలు జిప్స్ ఉన్నవి అన్నీ కూడా ఏర్పడదనమాట. సో అంత బాగుంది డ్రెస్. అందుకని చూసి వెతికి ఇది తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఇంకా వేరే మోడల్స్ వస్తున్నాయి కదా, అవి ఏమి నాకు నచ్చట్లేదు. మా వాడైతే అలాగే డ్రెస్నే చూస్తున్నాడు అనమాట. వాడికి బాగా నచ్చినట్టుంది. కొద్దిసేపు దాన్ని పట్టుకొని అటు ఇటు పట్టుకొని ఊపి అట్లా ఇట్లా చేశాడు. ఇంకా క్లాత్ ఎట్లా ఉందని మా ఆయన కూడా చెక్ చేస్తున్నాడు అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది, కంఫర్టబుల్ క్లాత్. వాడికి కూడా బాగా నచ్చినట్టుంది. బాబు కూడా వేసుకొని చూస్తున్నాడు. సో ఇంతేనండి ఈరోజుకి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బై.